లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మీరు ఎంఏ ఆస్ట్రాలజీ ఏమైనా చేశారా సార్? ఎంఏ ఆస్ట్రాలజీ ఏదన్నా ఇదే సంత అదృష్టం అలా మాకు. ఓకే లేదు ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజర్ కనిపిస్తున్నాను నాతో, లేదు జ్యోతిష శాస్త్ర పండితులు కనిపిస్తున్నారు. అసలు అవి నమ్మను. ఎందుకంటే మీరు అన్నారనమాట ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీ నుండి ఇదే నా చివరి ప్రెస్ మీట్ సార్. 96 గంటల తర్వాత అధికార పక్షం నుంచి మా ప్రెస్ మీట్ ఉండబోతోంది అని బల్ల గుద్ది మరీ చెప్పారనమాట. అంత గట్టిగా చెప్పారు కదా, ఎలా అది అంత పక్కాగా ఎలా చెప్పారు అనేది ఎందుకు నేను అనుకున్నా. ఓ ఆస్ట్రాలజీ తెలుసా ఆయనకు అనుకున్నా. ఏం కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చదివేశారు అందరూ. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక రాష్ట్రంలో ఉండకూడదు, అతన్ని పంపించేద్దామని చెప్పి ఈ 5 సంవత్సరాలు మేము ప్రతి ఒక్కని గడపలేదు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఎవరిని అడిగినా ఈసారి ఓటు ఎవరికి వేస్తారంటే ఈ మహానుభావుడు గుద్దునైనా ఇంకెవరికైనా వేస్తాం అని ఆలోచన. అంటే జనసేనకి వేస్తాం, చంద్రబాబు వేస్తాం చెప్పలే చాలా మంది స్టేజ్లో. జగన్ అయితే మాకు వద్దు, ఓటు వేస్తామని చెప్పిన వాయిస్ అయితే ఇంకా నా కళ్ళలో కొన్ని వాయిస్ ఇంకా వినిపిస్తుంది. ఈ జగన్ వద్దు రీసౌండ్ బాగా. అలాంటి వార్తలు విన్నాక ఖచ్చితంగా ఛాలెంజ్ చేశాను నేను. జగన్ అనే వ్యక్తి ఈసారి రాడు, 96 గంటలు మేము అధికారులు వస్తున్నాం. ఎందుకంటే ప్రజలు జగన్ అని వస్తుందా వేరే వస్తుందా చెవులో రీసౌండ్? జగన్ వద్దు, జగన్ వద్దని. ఓకే, ఎలా చెప్పానంటే నీకు ఎగ్జాంపుల్ ఒక విషయం ఉంది సార్. పొద్దున్న 6 గంటలకు నిద్రలేస్తాం ఎలక్షన్ రోజు. ఓటేను బయట వచ్చాడు అందరూ ముచ్చుటారు. మీరు కూడా ఖచ్చితంగా 6కే లేస్తారు. ఆ రోజు 6కి లేసాం, మామూలుగా ఆ రోజుకి 6కి లేసాం. ఎలక్షన్ చేయాలి కదా అనేసి లేచి బయటకు వస్తే మా ఇంటి పక్కన స్కూల్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ జనం బ్రష్ పెట్టుకుని పడుకొని ఓట్లు వేయడానికి ఫస్ట్ టైం చూసాను లైఫ్లో, నా 40 years కెరియర్లో. అంటే నాకు ఓటుకు 20 ఏళ్ళు వచ్చుంటుంది, 20 ఏళ్ళు చుట్టుంది. 20 ఏళ్ళలో ఒక 5-6 ఎలక్షన్లు చూసుకుంటా. 6 గంటలకి జనం బూతులు బయట బ్రష్ పెట్టుకుని పడుకోవాలంటే మార్పు పోలింగ్ స్టార్ట్ కాకముందు జనం వచ్చారంటే ఈ మన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జనం ఎంత విసిగిపోయారో అని తెలుసుకుని ఆ రోజు కౌంటింగ్ తర్వాత కదా మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కదా తెలిసింది. జనం బ్రష్ చేసుకున్న వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటేసాక వచ్చారని మీరు ఎలా అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి ఓటేసాక వచ్చారేమో అనుకోండి కదా. వేసిన ప్రతి ఒక్కరితో సగం మంది నేను మాట్లాడాను కదా. ఓకే, ఎవరికి వేశారు? మీరు బ్రష్ చేశారు అప్పుడు? నేను బ్రష్ చేసుకుని రెడీ మంచి వైట్ బట్టలు వేసుకుని బయటకు వచ్చాను సార్. ఓకే, కాబట్టి ఆ రోజు తెలుసు. నేను ఛాలెంజ్ కూడా చేశా. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం ప్రకటిస్తే వైజాగ్లో చేస్తానంటే నా సొంత డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పా. జగన్ స్వాగత పోస్టర్లు. అంత ధీమాతో ఉన్నాం. ఎందుకంటే జగన్ రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు పోయాడో చంద్రబాబును కలవడానికి, ఆ రోజు అవుట్ జగన్. అంతే, అయిపోయింది కొలాప్స్. మీ స్వగ్రహం ఏదండి అసలు? సార్ నేను పుట్టి పెరిగింది తిరుపతి. ఓకే, ఫాదర్ తాత వచ్చి మిలిటరీ ఆర్మీ. ఫాదర్ 45 years బ్యాక్ తిరుపతికి వచ్చారు. ఇక్కడే తిరుపతిలో తిరుమలలో హోటల్ పెట్టారు 40 years బ్యాక్. ఓకే, తిరుమలలో హోటల్ పెట్టారు. ఇంకా మదర్ ఒకటి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం, మేము ఇక్కడ తిరుపతిలో పుట్టడం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగా. ఇక్కడ మదర్ ఇక్కడే చేసుకున్నారా? మదర్ ఇక్కడే సార్. లవ్ మ్యారేజ్ అంతే. ఓకే, సేమ్ క్యాస్ట్ కాబట్టి లవ్ పెద్దలు ఒప్పుకోయారు. అయిపోయింది అప్పట్లో పెళ్లి. 80లో మ్యారేజ్ అయింది, 81లో 82లో ఇంక ఇక్కడే పుట్టాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. సో అక్కడి నుంచి కంటిన్యూ తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడే రాజకీయాల ఇంట్రెస్ట్ పుట్టి రాయల్గా మారిపోయారు.